అనుకూలవతి బై బి శ్యామలాదేవి. ఒక గ్రామంలో గోపన్న అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పొలం ఉండేది. 2 ఆవులు ఉండేవి. ఒకసారి గోపన్న భార్య, మనకు ఒక ఆవు చాలు, రెండోది కూడా దేనికి, దాని సంతకు తీసుకుపోయి అమ్మేయి, నిలవ ఉన్న 100 రూపాయలకు మరి కాసిని చేరుద్దాం అన్నది. గోపన్న ఆ ఆవును సంతకు తోలుకుపోయాడు. కానీ అక్కడ దాని బేరం తగలలేదు. గోపన్న సాయంకాలం దాకా చూసి ఆవునింటికి తీసుకురాసాగాడు. దారిలో గోపన్నకు ఒక మనిషి గుర్రంతో ఎదురై, గోపన్న ఆవుని అమ్మే ప్రయత్నంలో ఉన్నాడని తెలిసి ఆ గుర్రాన్ని ఆవుకు మారకం వేసుకున్నాడు. గోపన్న గుర్రాన్ని తీసుకొని వస్తుండగా మరొక మనిషి మేకను తోలుకుంటూ వస్తున్నాడు. గోపన్న వాడికి గుర్రాన్నిచ్చి మేకను తీసుకున్నాడు. మరికొంత దూరం పోయాక గోపన్న బాతు గలవాడొకడు కనిపించాడు. గోపన్నకు వాడికి మేకనిచ్చి బాతును తీసుకున్నాడు గోపన్న. ఇంకా కొంత దూరం పోయిన గోపన్న ఒక కోడిపుంజును తీసుకున్నాడు. గోపన్నకు ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత ఒక గ్రామంలో అతను కోడిపుంజును అమ్మి ఆ డబ్బుతో పూటకోళ్ల ఇంట భోజనం చేసి చీకటి పడినాక తన గ్రామం చేరుకున్నాడు. అతను తన ఇల్లు చేరబోతుండగా పొరుగున ఉండే రైతు రామన్నకు కనిపించి, సంతలో ఆవును అమ్మబోయావట కదా, ఎంతకమ్మావేం అని అడిగాడు. ఆవుకు గిరాకీ రాలేదు, గుర్రానికి ఆవును మారకం చేశాను అన్నాడు గోపన్న. గుర్రమేది అన్నాడు రామన్న. దాన్ని మళ్ళీ మారకం వేసి మేకను తీసుకున్నాను అన్నాడు గోపన్న. జరిగిందంతా రామన్నకు చెప్పాడు. రామన్న అంతా విని ముక్కు మీద వేలు వేసుకొని, అరెరే, ఎంత పని చేసావు గోపన్న, నిక్షేపం లాంటి ఆవును పిడికెడు మెతుకులకు అమ్మి ఉత్త చేతులతో తిరిగి వచ్చావా? ఇవాళ నీ భార్య చేతిలో నీకు చివాట్లు తప్పవలే అన్నాడు. నా భార్య నేను ఏం చేసినా అర్థం చేసుకుంటుందన్నాడు గోపన్న. ఇవాళ నువ్వు చేసిన పని ఏమాత్రమూ నీ భార్య సహించదు, కావలిస్తే పందెం వేయి అన్నాడు రామన్న. నా దగ్గర 100 రూపాయలున్నాయని పందెం కాస్తాను అన్నాడు గోపన్న. నీ భార్య నిన్ను చివాట్లు పెడుతుందని నేను 100 రూపాయలు పందెం వేస్తాను, పద మీ ఇంటికి అంటూ రామన్న గోపన్న వెంట వాళ్ళింటి దాకా నడిచాడు. గోపన్న లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన పని ఏమైంది అన్నది గోపన్న భార్య. ఆవుని ఎవరు కొనలేదు, దాని గుర్రానికి మారకాన్ని వేశాను అన్నాడు గోపన్న. ఏనాడైనా ఆవు కన్నా గుర్రం మెరుగే కదా అన్నది భార్య. కొంత దూరం వెళ్ళాక గుర్రాన్నిచ్చి ఒక మేకను తీసుకున్నాను, దాన్ని మార్చి బాతును తీసుకున్నాను, బాతును మార్చి కోడిని కొన్నాను, దాన్ని అమ్మి ఆ డబ్బులు పెట్టి భోజనం చేశా అన్నాడు గోపన్న. చాలా మంచి పని చేశావు అన్నది గోపన్న భార్య. సంభాషణ అయిపోయిందని గ్రహించి ఓడిపోయిన రామన్న 100 రూపాయలు తెచ్చి గోపన్నకి ఇచ్చుకున్నాడు.